నిరుద్యోగులంతా ఐస్ క్రీమ్ పండ్లు ఎక్కి మేమంతా ఐస్ క్రీమ్లు అమ్ముకునే పరిస్థితి దాపరించింది. మేము అడిగామా ఈ రాష్ట్ర యువకులమంతా నిరుద్యోగ అభివృద్ధి కల్పించమని చెప్పి, మేము అడిగామా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇవ్వమని చెప్పి, మేము అడిగామా రైతులకందరికీ రుణమాఫీ ఇవ్వమని చెప్పి, మేము అడిగామా డ్వాక్రా మహిళలకందరికీ రుణమాఫీ ఇవ్వమని చెప్పి. గౌరవనీయులు సీఎం గారే చెప్పారు ఎలక్షన్కు ముందు అందరికీ అన్ని విధాలుగా ఇవన్నీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ప్రత్యేకంగా వచ్చింటే మేము ఐస్ క్రీమ్ అమ్ముకునే పరిస్థితి వచ్చేది కాదు. ఐస్ క్రీమ్ కంపెనీలే 10%తో మేము పెట్టుబడులు పెట్టి ఐస్ క్రీమ్ కంపెనీలే మేము పెట్టే స్థాయిలో ఉంటాము. రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత ఈరోజు నిరుద్యోగంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రంలో అన్ని కంపెనీలు పెట్టి పరాయి రాష్ట్రాలకి మనము మన ప్రోడక్ట్ని అంతా ఎక్స్పోర్ట్ చేసి మన జీడిపి రేట్ను పెంచేదానికి అంతా సహకరించే వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గకుండా ఒకటి గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారు మనమంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, మనంతా తెలుగు వాళ్ళం. మన బిడ్డలు బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది.